ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నేతలు వలసల భారీగానే దెబ్బ కొడుతున్నాయి. అయితే మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడుతూ వరుస షాకులు ఇస్తున్నారు. గులాబీ పార్టీకి చెందిన 4 కీలక నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఉద్యమ సమయంలో మొదటి నుండి కేసీఆర్ వెంట నడిచిన మాజీ ఎంపీ సీతారాం నాయక్ బీజేపీ కండువా కప్పుకుని గులాబీ బాస్ కు పెద్ద బాంబే పేల్చారు. ఇది కేసీఆర్ కు పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. నగేష్, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు, హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి తరుణ్ చుక్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత పార్టీ నేతలందరూ కూడా ఇలా వరుసగా పార్టీని వీడి కొందరు కాంగ్రెస్ గుట్టికి, మరికొందరు బీజేపీ గుట్టికి చేరుతుండటంలో క్యాడర్లో బలం తగ్గుతూ పోతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇంకెంతమంది హ్యాండ్ ఇస్తారో అని గులాబీ బాస్ తలలు పట్టుకుంటున్నారు. పొత్తులు ఉన్న శ్రద్ధ పార్టీ నేతలను కాపాడుకోవడంలో లేదని అసంతృప్త నేతలు అంటున్నారు. లోక్సభ ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ కి అయితే షాకుల మీద షాకులు తగులుతున్నాయి. చాలా మంది నేతల వరకు వలసలు వెళ్తున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, చెప్పండి, బీఆర్ఎస్ కి అయితే ఇటు నేతలు కూడా షాక్ ఇస్తున్నారు. మొన్నటి వరకు నేతలు మాత్రం నుంచుంటే చాలు, డబ్బులు మేమే ఇస్తామంటూ కూడా బీఆర్ఎస్ వ్యాఖ్యానించింది. ఇప్పుడు అసలు నేతలే లేకుండా అయిపోతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సర్తాజ్, శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ వరుస సమీక్ష సమావేశాలు చేస్తున్నప్పటికీ కూడా పార్టీలో చాలామంది పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా నిన్న ఒక్కరోజే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి 4 కీలక వ్యక్తులు బీజేపీ గూటికి వెళ్ళారు. ముఖ్యంగా హుజూర్నగర్ నుంచి శానంపూడి సైదిరెడ్డి మాజీ ఎమ్మెల్యే, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, అదేవిధంగా మాజీ ఎంపీ సీతారాం నాయక్, అదేవిధంగా నగేష్, వీళ్ళందరూ కూడా బీజేపీ గూటికి వెళ్ళారు. ఇంకా చాలామంది అధికార కాంగ్రెస్ వైపు కూడా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకా పార్లమెంటు ఎన్నికలు ఇంకా మరో వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న వేళ పార్టీ ఒకవైపు వరుస సమీక్షలు చేస్తున్నప్పటికీ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయా నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షలు చేస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా పార్టీ ఓటమి గల కారణాలు సమీక్ష చేస్తున్నప్పటికీ కూడా అయినప్పటికీ కొందరు కీలకమైనటువంటి నేతలు పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. ఇది కొంత ఇటు కార్యకర్తల్లో, నాయకుల్లో కొంత నిరుత్సాహపరుస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవైపు పార్లమెంటు ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఇలా కొందరు కీలకమైన నేతలు పార్టీని వీడి వెళ్ళిపోతుండటంతో ఆ క్యాడర్ మొత్తం కూడా నిరుత్సాహంగా ఉన్నారు అని చెప్పవచ్చు. ఎందుకంటే రానున్న ఇటు పార్లమెంటు ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపే ప్రజలు ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో హామీలు అమలయ్యే దిశగా లేవు అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా చాలామంది ఇటు బీఆర్ఎస్ చెందినటువంటి నేతలందరూ కూడా ఇటు అధికార కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, వచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. మరోవైపు ఇటు బీజేపీకి వెళ్ళేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు. నేను ఒక్కరోజు 4 పార్టీని వీడి వెళ్ళిపోవడంతో ఇటు క్యాడర్లో మొత్తం కూడా నిరుత్సాహపరిచిందని ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రేపు కరీంనగర్లో ఇటు కథన భేరీతో సభతో ఇటు మన ఎన్నికల శంఖరావుని పూరించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. సో రేపు కరీంనగర్లో కథన భేరీ పేరుతోటి ఎన్నికల శంఖరావాన్ని పూరిస్తున్న సమయంలోనే ఇలా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నేతలు ఇటు బీజేపీ గూటికి వెళ్లడంతో కూడా ఇటు కేసీఆర్ కూడా కొంత ఆరాధిస్తున్నారు. ఇంకెవరెవరు ఉన్నారు అని చెప్పేసి కూడా ఇటు వరుస సమీక్షలు చేస్తున్నారు. అంటే నిన్న జైరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగినప్పటికీ కూడా అభ్యర్థి పేరు ఖరారు కాలేదు. పార్లమెంటు ఎన్నికల్లో దగ్గర పడుతున్న వేళ ఇటు మొత్తం కూడా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు మొత్తం ఇప్పటి వరకు 5 అభ్యర్థులు మాత్రమే ఇటు కేసీఆర్ ప్రకటన చేశారు. మరోవైపు బీఎస్పీతో పొత్తు ఉంటుందని చెప్తున్నారు. కానీ బీఎస్పీ ఇటు బీఆర్ఎస్ మధ్య పొత్తుల అంశానికి సంబంధించి ఇటు మాయావతి చేసిన ఎక్స్లో చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇటు కొంత అనుమానాలు లేవనెత్తినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇటు మా తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీ పొత్తు ఉంటుందని చెప్పేసి కూడా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ చెప్తున్నారు. పొత్తులో భాగంగా మరి బీఎస్పీకి ఎన్ని సీట్లు ఇస్తారు, ఇటు బీఆర్ఎస్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్నది. సో ఇంతవరకు ఆ క్లారిటీ కూడా లేదు. సో రేపు మళ్ళా కథన భేరీ పేరుతో సభ నిర్వహిస్తున్నారు, ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నది. చూడాలి, ఏదైనప్పటికీ ఒకవైపు సమీక్షలు, మరోవైపు సభలు సమావేశాలు చేస్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన కీలకమైన నేతలందరూ కూడా పార్టీని వీడి వెళ్ళిపోతున్న క్యాడర్ మొత్తం కూడా నిరక్షంగా ఉన్నది. దీనికి సంబంధించి కేసీఆర్ కూడా ఎలాంటి వ్యూహం అనుసరిస్తారు, దీనికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తారా, లేదంటే మళ్ళా దానికి సంబంధించి
కేసీఆర్ కూడా కొత్త అంటే ఇప్పటికే ఉద్యమంలో పనిచేసిన నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ గతంలో కూడా కొంత నిరుత్సాహంగా ఉన్నప్పటికీ వాళ్ళకి మరోసారి అవకాశం ఇస్తారనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది సతాజ్. సైదులు మనం ఒకసారి చూసుకుంటే పోయినసారి జరిగిన ఈ ఎలక్షన్స్లో అయితే మనం చూస్తే ఇటు కేవలం 1% ఓట్ షేర్తో మాత్రమే మేము ఓడిపోయాము అంటూ కూడా బీఆర్ఎస్ కప్పిపుచ్చుకోవడం మనం చూసాము. అయితే ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు ఎవరు కూడా ముందుకు రావడం లేదు అసలు బీఆర్ఎస్ నుండి. ఇక బీఎస్పీ పొత్తు కూడా ఒక రకంగా బీఆర్ఎస్ వర్గాల్లో ఆ నెగిటివ్ ఫ్యాక్టర్ని తెచ్చిందని అనుకోవచ్చా? వాస్తవంగా 1% తోటి మన జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నప్పటికీ ఆ 1% ఓటు కొందరు దళితులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు పార్టీకి దూరమయ్యారని చెప్పేసి చెప్తున్నప్పటికీ ఇటు ఆ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పొత్తు ఉండడం వల్ల ఆ 1% వర్గం వారు ఎవరైతే ఉన్నారో అది ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ ఇటు ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల వేళ మన వైపు ఉంటారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నప్పుడు కానీ ఇటు బీఎస్పీ పొత్తుకు సంబంధించి ఇటు బీఎస్పీకి సంబంధించిన కొందరు నేతలు కూడా పొత్తు పెట్టుకునే అంశాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వైఖరిని ఇటు తప్పుపడుతున్నారు. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో ఇటు కేసీఆర్ పైన చేసిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఆరోపణలు అన్నీ కూడా అంటే సరైన ఇప్పుడు అతను చేస్తున్నటువంటి అధికార దుర్వినియోగంతో చాలా కొన్ని ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ ఇటు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం కానీ ఎంతటికి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించినప్పటికీ కూడా సో ఇప్పుడు తిరిగి బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడానికి మాత్రం ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభిమానులు అంటే ముఖ్యంగా అతను స్వేరోస్ అని చెప్పేసి కూడా గురుకుల పాఠశాలలో చదివిన విద్యార్థులందరినీ కూడా ఒక స్వేరోగా అతను సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో చదివిన పిల్లలందరినీ కూడా ఒక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తనకు అభిమాన సంఘం ఉన్నది. సో వాళ్ళందరూ కూడా ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి పొత్తుకు సంబంధించి కూడా కొంత వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్నారు, దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ కూడా చూడాలి మరి ఇప్పుడు ఈ బీఆర్ఎస్ ఇటు బీఎస్పీ పొత్తుకు సంబంధించి మరి రాష్ట్ర ప్రజలు దాన్ని స్వీకరిస్తారా స్వీకరించారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే తను ఖచ్చితంగా ఒకవేళ పొత్తులో భాగంగా నాగర్ కర్నూలు ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంట్ స్థానం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేశాడని చెప్తున్నప్పటికీ కూడా అక్కడ అతను కొంతమంది వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెందిన కొందరు నేతలు కూడా తనని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి సో పొత్తు అంశాన్ని కూడా రాష్ట్ర ప్రజలు ఏ విధంగా దాన్ని స్వీకరిస్తారో లేదో తెలియాల్సి ఉంటుంది. సో ఏదైనప్పటికీ ఒకవైపు పొత్తుల అంశానికి ఇటు బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీతో పొత్తు పెట్టుకొని ముందుకెళ్లాలని భావిస్తున్నప్పటికీ కూడా ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెందినటువంటి అభిమానులు కానీ అదేవిధంగా దళిత వర్గాలకు చెందిన వాళ్ళందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి సో అది కూడా ఈసారి మరి ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది అంటే 1% ఓటింగ్ తోటి ఓడిపోయామని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సో ఆ విధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తోటి పొత్తు పెట్టుకోవడం వల్ల అది కలిసి వస్తుందా అనేది కూడా ఇటు బీఆర్ఎస్ అనుకుంటుంది. కానీ నిజంగా కలిసి వస్తుందా లేదా అనేది కూడా మనకి ఎన్నికలు ఆ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అది ఇంకోటి మరొకటి ఇటు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నేతలందరూ కూడా పార్టీని వీడిపోతుండటంతో ఇక ఖచ్చితంగా ఇటు బీఎస్పీకి కొన్ని స్థానాలు ఖచ్చితంగా కేటాయించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి మాత్రమే 1 సీటు మాత్రమే కేటాయిస్తారని చెప్తున్నప్పటికీ కూడా మరొక 2 సీట్లు కూడా కేటాయించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీని ఇటు కొందరు కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కూడా పార్టీని వీడి వెళ్ళిపోతుండటంతో కూడా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరుత్సాహంగా ఉందని చెప్పవచ్చు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సైదుల్.